మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువుదీరిన వేణుగోపాల స్వామి ఆలయం గీతామందిర్లో అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గోదా అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం 13వ పాశురాన్ని శ్రీ సూక్తి సుధాజరి పసుమర్తి పద్మజ్ కుమారి వివరించగా ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు పాశుర విజ్ఞాపన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరబొమ్మ యాదగిరి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పక్షుల గురించి ఒక కథ, అందమైన కథ ఏమిటంటే జానశృతి రైకుడు కథ. ఒక రాజు ఉండేవాడు, జానశృతి అని, చాలా గొప్పవాడు అనమాట. దాన ధర్మాలన్నీ చేసేవాడు, చాలా గొప్పవాడు. కించిత్ అహంకారం అనేది ఉండేది. అయితే ఒకనాడు ఆ రాజు ఆరు బయట హంసతూలిక తలపం మీద పడుకొని ఆకాశం కేసి చూస్తున్నాడు. ఆ రాజు అన్నింటిలో గొప్పవాడు. రాజుకి పక్షుల మాటలు అర్థం చేసుకునేటువంటి ఆ పక్షుల భాష కూడా తెలుసు, ఆ కెపాసిటీ ఉంది ఆయనకి. పక్షుల భాష కూడా తెలుసు. మనకి తెలుగు తప్ప ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తమిళం రాదు, సంస్కృతం రాదు, ఏ భాష రాదు. తెలుగు కూడా వచ్చా, అయ్యో రామ, తెలుగుకి తెగులు పట్టించే వాళ్ళం మనం కదా. సరే, ఆ రాజుకేమో పక్షుల భాష కూడా వచ్చి చెప్ప పడుకుని ఉన్నాడు. ఆకాశంలో 2 పక్షులు వెళుతూ ఉన్నాయట. వెళుతూ ఆ పక్షులు ఏమిటి అంటే ఇంద్రుడు అను ఇంకొక ఋషియే పక్షుల రూపంలో వచ్చి జానశృతి అంతా మంచివాడు, కించిత్ అహంకారం ఉంది, ఇది పోగొట్టాలి ఈయనలో అని పక్షుల వేషం వేసుకొని ఆ పైనుంచి వెళుతున్నాయి అన్నమాట. ఆకాశంలో వెళుతూ మాట్లాడుకుంటున్నాయి. ఏంటంటే ఇంద్రుడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు చెప్తున్నాడు పక్కన ఇంకొక పక్షితో, ఋషి పక్షి రూపంలో ఉన్నటువంటి ఆ ఋషితో చెప్తున్నాడు, కింద జానశృతి అని రాజు పడుకున్నాడు. ఆ రాజు మీద నుంచి మనం వెళ్ళకూడదు, నీడ పడకూడదు, మహాత్ముల మీద మన నీడ పడకూడదు. కాబట్టి అటు పక్కగా వెళ్ళంటే, అబ్బో ఏమిటి మహాత్ముడా, ఏమిటి రైపుడు కంటే కూడా గొప్పవాడ జానశృతి అన్నదట రెండో పక్షి. అంటే అంటూ ఇంకా తర్వాత వెళ్ళిపోయినాయి 2. ఇప్పుడు అయితే పూర్తిగా చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. సగం చెప్పి కనిపించినట్లు, వినిపించినట్లు అదేదో చెప్పినట్లు సినిమాలో అలా చెప్తే ఇప్పుడు వీడి కడుపుబ్బరం అనమాట. ఈ జానశృతికి అర్థం కావట్లా. ఎవరి రైపుడు, నాకన్నా గొప్పవాడా అంటే నా మీద అసలు మహాత్ముల మీద నీడ పడకూడదండి, పక్షుల నీడ పడకూడదు. అందుకోసం ఇవి అలా చెప్పుకునే అనమాట. అంటే నాకన్నా గొప్పవాడు ఎవరు ఆ రైపుడు తెలుసుకుందాం అని చెప్పి దండోర వేయిస్తాడు రాజు. తెల్లవారటంతో ఎవరు ఆ రైపుడిని తీసుకొని రండి అని ఎంత వెతికినా కనపడ్డారు. స్వయంగా రాజా రంగంలో దిగుతాడు, ఒక పల్లకి కట్టించుకుంటాడు. ఆ పల్లకీని మోసేటువంటి పల్లకీ మోసే వాడితోటి కలిసి రాజు ప్రయాణం చేస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ చివరాకరికి అడవిలో కూడా వచ్చేసారు. ఎక్కడ కనపడలా. వీళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నారంటే, మహానుభావుడు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, గడ్డాలు మీసాలు బాగా ఉండిపోతే వాళ్ళు ఋషులు, వాళ్ళు మహానుభావులు అని ఒక గట్టి ఐడెంటిఫికేషన్ మనకి. అందుకని వీళ్ళందరూ ఏంటి, ఆ గడ్డం మీసాలు ఉన్న వాళ్ళు ఎవరా అంటూ వెతుకుతూ ఎక్కడ కనపడకపోయేటప్పటికి ఇక అడవిలో కూడా వచ్చేసారా. అడవిలోకి వచ్చేటప్పటికి అడవిలో సరిగా ఈవెన్ గా లేదు, ఫ్లోరింగ్ అంతా ఇట్లా చక్కగా మార్పులు వేసి లేదు. దాంతో ఒక అతనికి బోయి మోసేటువంటి వాడికి కాళ్ళు ముళ్ళు గుచ్చుకొని ఇక అట్లా కాస్త ఊపుతూ ఉన్నాడు అనమాట, నొప్పి భరించలేక. వెంటనే రాజుగారు అడిగారు, ఏంటి బోయి సరిగా వెళ్ళట్లేదు, ఊగుతుంది, ఏమైంది అని అంటే, టైర్ పంక్చర్ పడగానే ఇట్లా ఊగుతూ ఉంటుంది కారు, అలాగే ఇప్పుడు పంక్చర్ అయింది అనమాట, కింద ముళ్ళుతో ఊగుతా ఉంది. దాంతో ఆపి అడిగాడు రాజు. అడిగితే ఇలా ఒక ఆయనకి ముళ్ళు గుచ్చుకుందంటే ఆయన సరిగ్గా నడవలేకపోతున్నాడు, అందువల్ల కొంచెం ఊగిసలాడుతుందనంటే, ముళ్ళు గుచ్చుకుంటే ఏమైంది, ఇంకోళ్ళని పిలవండి, పిలిచి వాడిని మోయించండి అని అంటే వాళ్ళు అక్కడ చూస్తారు ఎవరున్నారా అని. అక్కడ అడవిలో చెట్టు కింద బొర్రలో ఉంటే పిచ్చి చెప్పులు చూస్తే ఒక ఆయన అనమాట. వెంటనే వీడు ఎవడో ఖాళీగా ఉన్నాడు, వీడిని పిలుద్దాంలే అని చెప్పి వాడిని పిలుచుకొచ్చి వాడిని మోయమన్నారు. సరే మోస్తున్నాడు. వాడేంటి కొత్తవాడు కదా, అప్పుడు వీళ్ళందరూ సర్వీస్ అయిన వాళ్ళు, సర్వీస్ ఉన్నవాళ్ళు, చక్కగా మోయటం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా మోస్తున్నాడు. వీడు కొత్తగా వాడు పైగా పిచ్చోళ్ళ ఉన్నాడు, బుర్రగొక్కుంటూ వాడు సరిగ్గా మోయడం చేత కావట్లా. మళ్ళీ ఊగుతుంది, కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ ఊగుతుంది అంటూ రాజుగారు అడిచారు. లేదండి కొత్తగా వచ్చినటువంటి ఆయనకి సరిగ్గా చేత కావట్లేదండి అంటే, ఈ రాజుగారు ఆ పల్లకి ఇట్లా తెర ఉంటుంది, ఆ తెర తీసి ఆయన చూసి, ఏంటయ్యా సరిగ్గా మోయడం కూడా చేత కావట్లేదా నీకు అంటే కోపడ్డాడట. దాంతో ఆయన అన్నాడు కదా, ఓయ్ ఇది నువ్వు చెప్పేది మోయటమా, నేను మోస్తున్నామా ఏమిటి నిన్ను, నేను కాదుగా మోసేది, నా భుజం మోస్తా ఉంది అన్నట్ట. అదేంటి భలే విచిత్రంగా మాట్లాడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటే, అవునయ్యా నా భుజం మోస్తా ఉంది నిన్ను, నా భుజాన్నేమో నా నడుము మోస్తా ఉంది, నా నడుమునేమో నా పిక్కలు మోస్తా ఉన్నాయి, నా పిక్కలనేమో నా తొడలనేమో మోకాళ్ళు మోస్తున్నాయి, మోకాళ్ళనేమో పిక్కలు మోస్తా ఉన్నాయి, పిక్కలనేమో పాదాలు మోస్తా ఉన్నాయి, నా పాదాలనేమో భూమి మోస్తా
పడిపోతా ఉంది అంటే నిన్ను మోసే దేవుడు భూమి కాదేటి అన్నట్ట. దాంతో రాజుగారికి మండిపోయింది. నేనేం చెప్పా, నువ్వేం చెప్తున్నావు, సరిగా మొయ్యట్లేదు ఏంటంటే మెట్టవాదంతం చెప్తున్నావేంటి అని అడిగేటప్పుడు అసలు నువ్వెవరైనా, నీ ఊరేంటి, నీ పేరేంటి అన్నాడు. నేనెవరినండి, నేను అందరూ వాడిని, నీ ఊరేంటి అన్నాడు. నేను అక్కడుంటే అదే నా ఊరు అన్నాడు. లాభం లేదని కచ్చి పుట్టిపోతుంది రాజుగారికి. నీ పేరు చెప్పొచ్చు రోజు అని అంటే నన్ను రైతుడు అంటారులే అందరూ అన్నాడు. నువ్వా రైతుడు మహానుభావ, నీకోసమేనయ్యా ఎంత ప్రయాసపడి నేను ఇన్ని ఊర్లు ఎత్తుకుంటూ ఇన్ని రోజుల నుంచి తిరుగుతా ఉంది, మీకోసమే మహానుభావ అంటే అప్పుడు లెంపలు వేసుకొని నాయన ఎటువంటి వారు మీరు, మీ గురించి ఇట్లాగా ఆ రోజు పక్షులు మాట్లాడుకున్నాయి, ఏమిటి మీ గొప్పతనం తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను స్వామి, ఏమిటి స్వామి మీరెవరు, ఏమిటి మహానుభావ నాకు కొంచెం తెలియజేయండి అని అంటే అప్పుడు ఆ రైతుడు చెప్తారు అసలు నేనెవరు. ఇప్పుడు నేనే అడుగుతున్నాను మిమ్మల్ని, నువ్వెవరు అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి, నువ్వెవరు చెప్పండి, నువ్వెవరు. మోహన అంటే కుదరదు, నువ్వెవరు అమ్మాయిని, కుదరదు. అమ్మాయా అబ్బాయా నేను అడగల, మోహనానా రాఘవానా నేను అడగల, నువ్వెవరు చెప్పండి ఈ ప్రశ్నకి. ఆయన చెప్పాడు మనిషివా పక్షివా జంతువా నేను అడగల, నువ్వెవరు. అప్పుడు ఆయన చెప్పాడు నువ్వెవరు అంటే ఆ రాజుగారు అడుగుతూ ఉంటే నేను ఆయన స్వస్వరూపం చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటివన్నీ జీవాత్మలే, ఈ జీవాత్మలన్నీ పరమాత్మకు చెంది ఉన్నాయి. మన యొక్క రక్షణకి మనం సమర్థులం కాదు. మనందరికీ రక్షకుడు స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయనే అందరికి నిరుపాధిక శేషి, ఉపాధితో ఏ సంబంధం లేకపోయినా రక్షించేవాడు ఆయనే. ఉపాధి అంటే ఏంటి, శరీరం. ఈ శరీరానికి కన్నా తల్లి తండ్రి అన్న తమ్ముడు వీళ్ళు భర్త వీళ్ళు మనల్ని రక్షిస్తారు అనుకుంటాం, కానీ ఈ శరీరంతో నేరుగా ఏ రక్షణ కనపడదు స్వామికి. కానీ అలా నిరుపాధికంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ శేషి ఆయనే, స్వామి ఆయనే, రక్షకుడు ఆయనే. ఈ విషయాన్ని తెలిపాడు రైపుడు ఆ రాజుకి. అలా నేనెవరు, అసలు మనం ఎవరిని ఆశ్రయించాలి, ఇవన్నీ ఆయన ఆశ్రయించడానికి దారి ఏమిటి, ఆ దారిలో వెళుతూ ఉంటే వచ్చేటువంటి అడ్డంకులు ఏంటి, ఆ దారిలో వెళ్ళిన తర్వాత మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఇదే అర్థపంచక జ్ఞానం అంటారు. స్వస్వరూప జ్ఞానం, పరస్వరూప జ్ఞానం, ఉపాయ స్వరూప జ్ఞానం, విరోధి స్వరూప జ్ఞానం, ఫలస్వరూప జ్ఞానం. ఈ అర్థపంచక జ్ఞానాన్ని మొత్తాన్ని తెలియజేశారు రాజుగారికి రైతుడు. ఇదంతా ఎవరి వల్ల తెలిసింది ఆయనకి, రాజుగారికి పక్షుల వల్ల. పక్షుల కోతలకు అర్థం లేదనుకుంటాం, కానీ మనకి గనక పక్షుల భాష వస్తే ఇదిగో ఇన్ని పాటలు మనం పడాల్సి వస్తుందని మనం ఎవరో నేర్చుకోం. బేసిక్ గా మనం పక్షుల భాష నేర్చుకుని దేనికి, ఆయన అంటే రాజుగారు కాబట్టి పల్లకి కట్టించుకొని మనుషులు పెట్టించుకొని అడవుల వెంట వెళ్ళి తిరిగాడు ఆ పక్షి భాష అర్థం చేసుకోవడం కోసం, అంతరార్థం తెలుసుకోవడం కోసం. మనం చేయలేం కాబట్టి మనం నేర్చుకోవట్లేదు. ఒక మాట అంటే అయిపోయాయి. సరే, ఇంకొక కథ ఏంటంటే పక్షుల గురించి మనకి దివిదేశాలు అన్నిటికీ కూడా వేరు వంటిది ఉంది. ఏమిటి, ప్రథమమైన దివ్యదేశం, మొట్టమొదటి దివ్యదేశం. అది కూడా అంత డౌట్గా చెప్తారంటమ్మా. శ్రీరంగం ప్రతినిత్యం సేవిస్తావా, శ్రీరంగం అనుపద్రవా అనుదినం సంవర్ధయ అంటూ శ్రీరంగం మొట్టమొదటి దివ్యదేశం. అసలు శ్రీరంగం దివ్యక్షేత్రం ఎప్పుడో పురాతనంగా త్రేతాయుగంలో రాముడి చేత కూడా ఆరాధనలు అందుకున్నాడు కాబట్టి, పెరుమాళ్ చేత ఆరాధనలు అందుకున్నాడు కాబట్టి పెరియ పెరుమాళ్ అనే ఆయనకి పేరు. త్రేతాయుగము ద్వాపర యుగం అయిపోయి ఇప్పుడు కలియుగంలోకి వచ్చాం. శ్రీరంగాన్ని మనం సేవించుకుంటున్నామంటే ఎన్ని యుగాలు అయిపోయినాయి, యుగాలే కదండి కల్పాలు కూడా అయిపోయినాయి తెలుసా. ఇప్పుడు మనం అన్నది 28వ కల్పం. త్రేతాయుగం జరిగింది సుమారుగా ఎప్పుడో 13వ ఏదో చెప్తారు. అంటే ఒక కల్పానికి 4 యుగాలు. ఏమేమిటి చెప్తున్నారండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 కలిపితే ఒక కల్పం. అలాంటి కల్పాలు ఇప్పటి వరకు 28 కల్పాలు గడిచిన 28వ దాంట్లో ఉన్నాం, 28వ కలియుగంలో ఉన్నాం. రాముడు అవతరించింది 13వ ఎప్పుడో, ఇప్పుడు 28వ దాంట్లోనే ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించాడు. అంటే జస్ట్ మనకు ముందే. అందుకే ఆళ్వార్లు కృష్ణ పరమాత్మ దిగవతార పరిసమాప్తి అయిపోయినా 4 రోజులుగా ఏమో అవతరించారు కాబట్టి అంత బాధ అనమాట నమాళ్వార్లకి. అయ్యో కృష్ణయ్య ఉన్న కాలంలో నేను ఉండలేకపోయాను, ఆయన వెళ్ళిపోయాక వచ్చానని బాధపడేవారు నమాళ్వారు. ఇప్పుడున్నది 28వ ద్వాపరయుగం. ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించాడు, కలియుగంలో మనమందరం గోదాదేవి అందరం కూడా 28వ దానిలో. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్పుకున్నాం యుగాల గురించి అని అంటే, మరి ఎప్పుడో త్రేతాయుగంలో పెరుమాళ్
చేత ఆరాధన అందుకున్న పెరియ పెరుమాళ్ తర్వాత కాలంలో ఏంటంటే ఆ శ్రీరంగంలో ఏం తీర్థం ప్రవహిస్తూ ఉంటుంది? శ్రీరంగంలో ఉండేది అది పేరేంటి? కావేరి నది. ఆ కావేరి నది ఉప్పొంగి శ్రీరంగం ఆస్థానాన్ని ముంచేసింది. పరిస్థితుల్లో పొడివి ప్రోక్షణ చేసుకోవాలి, కానీ అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నది స్నానం చేయాలి. భరతారులో అంత చల్లటి నీళ్ళలో కూడా మునిగేవాడంటే తన తాపమంతా తీర్చుకోవడం కోసం. అలాగే ఆ కృష్ణస్వామి నుంచి విడిపడినటువంటి మన తాపమంతా తీరేలాగా అందరం కలిసి చక్కగా ఆ పరమాత్మ కళ్యాణ గుణాల యొక్క అవగాహన చేద్దాం, లేచిరావమ్మా అంటూ ఈనాటి అంటూ కీర్తిస్తున్నారు. ఓ పవిత్రమైన దానా అంటూ. పవిత్రమైన పతివ్రతతో సమానం కావాలి అంటే పతివ్రత లక్షణం ఏమిటి? భర్త ఎక్కడ ఉంటే అక్కడే భార్య. కాబట్టి కృష్ణయ్య ఉన్న చోటుకి మనం అందరం వెళదాం. ఇంకా నిరుస్తున్న స్త్రీత్వం నీలో కూడా ఉంది కదమ్మా, నీ బిడ్డలను మేమందరం కష్టపడుతూ ఉంటే నువ్వు అంటూ ఈ రోజున గోపికను కీర్తిస్తున్నారు మన గోదావరి. लक्ष्मी श्रीवत्सवर्गसे क्षेमंगलाय सर्वेषां श्रीरंगे मंगल श्रीकांताय कल्याण निधये विनाम श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् अस्तु श्री सरस्वती वासना मधुनोरसे श्रीहस्तेनाराय देवराजाय मंगलम् तुलामूलवीरणाय कौशिकाय हिरसूरये सौम्यनामात्रोणये शेषांशायास्तु मंगलम् मंगलाशासनपरैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैः आचार्यैः सर्वदायास्तु मंगलम् गोविन्द श्री
श्रीरङ्गेश पुरोहिता समाने विमाने कावेरी मध्यदेशे मृतदाहमिराट्ठो कस्तूरी हरिणोत्सवं कलोलेक्षणम् मुग्धस्मेरमनोहरधरधरं मुक्तागिरीदोज्ज्वलम् पश्यन्मानसपश्यतो हररुचिः पर्याय पङ्केऽहम् श्रीरङ्गाधिपतेः कदानुवदनं सेवेय भूयोऽप्यहम् कदाहङ्कावेरी नववधिधरे रङ्गनगरे शयानं भोगीन्द्रेशरं कदाहङ्कावेरी विमलसलिलेवीतकलुषः भवेयं दत्तीयेक्षममुसिवसेयं घनवने पादेन करोषि शान्ति ततो युष्ये मयि सन्निकृष्टानन्द श्रीभूषित श्री 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 त्रिरङ्गि श्री रामचन्द्र रामानुजरूय स्वामी गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द श्री गोविन्द पाप विमोचन गोविन्द दुष्ट संहार गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द कल्कि हरि गोविन्द सिद्ध परिपालक गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द पाप विनाशक गोविन्द गोविन्द विमर्शन गोविन्द गोकुलनन्दन गोविन्द